The reason why we are gathering as a separate church here, మనం ఇక్కడ వేరుపరచబడిన ఒక సంఘంగా మనం కూడుకోవడానికి కారణం ఏమిటి అని అంటే, we want to partake of divine nature. దేవుని యొక్క దివ్య స్వభావంలో మనం పాలుపంచులు పొందుకోవడానికి. That is the eternal life which we heard today. అది ఏమిటి అని అంటే ఆయన అనుగ్రహించే నిత్య జీవం. So 2 Peter chapter 1, మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము verse 3 and 4, 3-4 వచనాలు. seeing that his divine power has granted to us everything pertaining to life and godliness through the true knowledge of him who called us by his own glory and excellence. For by these he has granted to us his precious and magnificent promises, so that by them we may become partakers of the divine nature, having escaped the corruption that is in the world by lust. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. So if you want to partake of the divine nature, ఒకవేళ మీరు గనక దేవ స్వభావమందు పాలివారై ఉండాలని కోరుకున్నట్లయితే, or you want to have eternal life, మీకు నిత్య జీవం కావాలని మీరు కోరుకున్నట్లయితే, not the life which will last forever, ఏదో ఎప్పటికీ జీవించే జీవితం కాదు కానీ, because even those who are in the hell, they are living forever. ఎందుచేతనంటే నరకంలో ఉన్న వాళ్ళు కూడా ఎప్పటికీ జీవించేవారుగా ఉన్నారు. But here we are talking about that divine nature, అయితే ఇక్కడ మనము దేవ స్వభావం గురించి మనం మాట్లాడుకుంటాం, the eternal life. నిత్య జీవం. So if you want to partake of that మీరు గనక ఇందులో పాలివారై ఉండాలని మీరు కోరుకున్నట్లయితే, you have to escape the corruption that is in the world through lust. అయితే ఈ కలుషితమైన ఈ లోకంలో ఉండే ఆశల నుంచి మీరు తప్పించబడాలి. So that is the important thing, that we are born with a sinful nature, and this corrupt nature we have to break free from that. మనము జన్మతోనే మనము కలుషితమైన ఒక స్వభావాన్ని మనం కలిగి ఉన్నాం. దాని నుంచి మనం విరగొట్టబడి దాని నుంచి మనం విడుదల పొందాలి. So we have to escape the corruption that is in the world because of lust. అయితే ఈ లోకంలో ఉండే భ్రష్టత్వం నుంచి మనం తప్పించుకోవాలి. So that is how we can partake of the divine nature. ఆ విధంగానే మనం ఈ దేవ స్వభావంలో మనం పాలివారవుతాం. And for this God has given us a divine power. దాని కొరకు దేవుడు మనకి ఒక దివ్యమైన శక్తిని ఇచ్చాడు. Yeah, that power can set us free from that corruption and the lust and help us to partake of the divine nature. ఆ శక్తి మనకు ఈ లోకంలో ఉండే దురాశల నుండి భ్రష్టత్వం నుండి మనం తప్పించుకునే దానికి మనకు సహాయపడుతుంది. And for that, we have been given precious promises. దాని కొరకు మనకి అమూల్యములైన అత్యధికములైన వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి. So I really pray that the Lord will help us as we want to partake of the divine nature to have that power and the promises for that. కనుక నేను ఈ విధంగా ప్రార్థిస్తున్నాను ఏంటంటే, నిజంగా దేవుడు మనకి ఇటువంటి శక్తిని మనకు అనుగ్రహించి అటువంటి దేవ స్వభావంలో మనం పాలువారై ఇలా ఆయన చేస్తాడని నేను నమ్ముతున్నాను. So what is the divine power nature? దేవ స్వభావము అంటే ఏంటి? 2 Corinthians chapter 12 verse 10. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. 2 Corinthians 12:10, it says, therefore I am well content with weaknesses, with insults, with distresses, with persecutions, with difficulties for Christ's sake. For when I am weak, then I am strong.
నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందలలోనూ ఇబ్బందులలోనూ హింసలలోనూ ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను. So, can you look at a divine nature like this, a divine, particles of divine nature, the eternal life like this? కనుక దేవ స్వభావము నిత్య జీవమును మీరు ఈ విధంగా చూడగలుగుతున్నారా? I am well content. నేను సంతోషంగా ఉన్నాను. I am totally satisfied and contented. నేను చాలా తృప్తిగా సంతోషంగా నేను ఉన్నాను. Because I want to become weak. ఎందుచేతనంటే నేను బలహీనుడిగా ఉండాలని కోరుకుంటున్నాను. So this is, when you are weak, you are very happy. ఇది ఏ విధంగానంటే మీరు బలహీనంగా ఉండడం, అదే సమయంలో మీరు సంతోషంగా ఉండడం. Yeah, you are weak but you are contented and satisfied. మీరు బలహీనంగా ఉన్నారు, అయినప్పటికీ మీరెంతో తృప్తి చెందుతూ సంతోషంగా ఉన్నారు. You are insulted but you are contented, when people insult you. అయితే మీరు నిందలు అవమానాలు పొందుతున్నారు, అయినప్పటికీ జనులు ఆ విధంగా మీ పట్ల ఉన్నా కూడా మీరు తృప్తిగా సంతోషంగా ఉంటున్నారు. You are distressed but you are content. మీరు ఇబ్బందుల పాలవుతున్నారు, అయినప్పటికీ కూడా మీరు సంతోషంగా తృప్తిగా ఉన్నారు. You are going through persecutions. మీరు హింసల గుండా మీరు వెళ్తున్నారు. And we are going through difficulties for Christ's sake. మీరెన్నో ఉపద్రవాలు ఎదుర్కొంటున్నారు యేసుక్రీస్తు నిమిత్తము. I am very content. అయినప్పటికీ మీరెంతో తృప్తిగా ఉన్నారు. Because when I am weak, I am strong. ఎందు నిమిత్తం అని అంటే ఎప్పుడు నేను బలహీననో అప్పుడు నేను బలవంతుని కాబట్టి. It's a very difficult verse to put into practice. ఈ వచనాన్ని నిజ జీవితంలో అభ్యసించడం చాలా కఠినంగా ఉంటుంది. You have to, hold on to those promises and the divine power so that you can partake of this divine nature. నిజంగా మీరు ఆ వాగ్దానాలను ఎంతో గట్టిగా పట్టుకొని ఆ దివ్య స్వభావంలో మీరు పాలు పంచుకోవాలి. అప్పుడే ఇటువంటి వాగ్దానాలని మీరు అవలంబించగలుగుతారు, అభ్యసించగలుగుతారు. We all want to be, we are all wanting to be strong people. ఎందుకనంటే మన అందరం కూడా బలవంతులుగా ఎంచబడాలని మనం కోరుకుంటూ ఉంటాం. We don't want anyone to think that we are weak. ఎవరు కూడా మనం బలహీనులు అని అనిపించుకునేదానికి మనం ఇష్టపడం. But the Lord allows certain incidents to happen in our life. అయితే దేవుడు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు కలుగు చేస్తాడు, which will show some people we are weak. అవి వాటి ద్వారా కొంతమందికి మనం బలహీనులు అని చెప్పి చూపిస్తాడు. And we are not strong. మనం బలవంతులం కాము. Then we feel bad. అప్పుడు మనము చాలా విచారపడతాం. So we want, at that time, can you humble yourselves to accept that you are weak? అటువంటి సమయాల్లో మనల్ని మనం తగ్గించుకొని నేను బలహీనుడిని అని మీరు అనగలుగుతారా? Can we be well contented with those weaknesses? అటువంటి బలహీనతల్లో మీరు తృప్తి చెందగలుగుతారా? Can we say that the Lord allowed that circumstance to take place so that the strength of Christ will be revealed? అటువంటి పరిస్థితుల్ని దేవుడు అనుమతించాడు, తద్వారా యేసుక్రీస్తు యొక్క శక్తి బయలుపరచాలని దేవుడు ఈ విధంగా చేశాడని మీరు చెప్పగలుగుతారా? You have to be patient. మీరెంతో ఓర్పు కలిగి ఉండాలి. It will not happen immediately. అదేదో వెంటనే జరిగేది కాదు. At the right time. సరైన సమయంలో. Even if it is after we die on this earth, even after that also the Lord will show that His strength was there seen in our weakness. మనం చనిపోయిన తర్వాత కూడా ఆయన శక్తి, ఆయన బలం అనేది మన బలహీనతలోనే బయలుపరచబడుతుందని దేవుడు చూపించగలడు. So next thing, we don't want anyone to insult us. ఎవరు కూడా మనల్ని అవమానపరచడానికి మనం ఇష్టపడం. But the Lord allows some incidents to happen so that some people insult us. అయితే దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో అనుమతించి కొందరు మనల్ని అవమానపరిచేలాగా దేవుడు చేస్తాడు. And we are tempted to fight back. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనం గొడవాడడానికి మనం ఎదురు తిరగాలని మనం ప్రేరేపించబడతాం. But the Lord tells us, don't fight back. అయితే ప్రభు మనకు చెప్తాడు, నువ్వు తిరిగి ఎదురు తిరగొద్దని దేవుడు మనకు చెప్తాడు. The Lord tells us, accept those insults. అటువంటి అవమానాలను నువ్వు అంగీకరించని ప్రభు చెప్తాడు. Bless them in your heart. నీ హృదయంలో వారిని ఆశీర్వదించమని ప్రభు చెప్తాడు. And if possible, bless them with your actions. ఒకవేళ సాధ్యమైతే నీ యొక్క క్రియల ద్వారా వారిని ఆశీర్వదించమని ప్రభు చెప్తాడు. The Lord's strength will be seen only when we are weak. ప్రభు యొక్క శక్తి ఎప్పుడు కనబరచబడుతుందంటే మన బలహీనతల్లోనే కనబరచబడుతుంది. We have to be well contented with insults. మరి ఈ అవమానాల విషయంలో మనం ఎంతో తృప్తి చెంది ఉండాలి.
The Lord allows certain incidents in our lives which will be distressing. ప్రభు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు, అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మనకు. Yeah, distress is not like when we encounter some losses. ఇబ్బందులు బాధలు అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఏదైనా కోల్పోయేటప్పుడు మనం వాటిని అనుభవిస్తాం. Loss of health, some accidents, some death, some financial losses. మరి ఆరోగ్యం కోల్పోవడం, లేదంటే ఏదైనా యాక్సిడెంట్ జరగడం, మన some death, ఇంట్లో ఎవరైనా మరణించడం, or some financial losses. ఏదైనా ఆర్థికపరమైన మనకు నష్టం కలిగినప్పుడు Managing these losses are not easy, వీటితో వ్యవహరించడం అనేది తేలికేమీ కాదు. but you can be well contented in those distresses. కానీ ఇటువంటి ఇబ్బందులు బాధల్లో కూడా మీరు ఎంతో సంతోషంగా తృప్తిగా మీరు ఉండగలరు. The Lord's strength is seen in those distressing situations. మరి దేవుని యొక్క బలము అటువంటి ఇబ్బందుల్లో బాధల్లో మనము చూడగలుగుతాం. We must be well contented with these distresses. మరి ఇటువంటి ఇబ్బందులు కష్టాలు కలిగినప్పుడు మనం ఎంతో తృప్తిగా ఉండాలి. The Lord will allow persecutions. అదే సమయంలో ప్రభువు మనం హింసించబడ్డానికి కూడా అనుమతిస్తూ ఉంటాడు. If you take a stand for righteousness, you will be persecuted. నీతి కొరకు మీరు గనక నిలబడినట్లయితే మీరు హింసించబడతారు. If you take a stand for the Lord Jesus Christ, you will be persecuted. దేవుని కొరకు మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే నిలబడాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే మీరు హింసించబడతారు. We have to be contented in those persecutions. అటువంటి హింసల్లో కూడా మనం తృప్తి చెంది సంతోషంగా ఉండాలి. The Lord's strength will be seen only if we take the weaker position. దేవుని యొక్క బలం మనం ఎప్పుడు చూడగలుగుతామని అంటే ఎప్పుడైతే మనం బలహీన స్థితిని మనం తీసుకుంటామో అప్పుడే మనం చూడగలుగుతాం. So it is so easy for us to resist, people when they are trying to persecute us. మరి ఎవరైనా మనల్ని హింసించేటప్పుడు వారిని ఎదిరించడం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది, మనం ఎదిరించకుండా ఉండడం అనేది. Or sometimes we just compromise, just give in and compromise. కొన్నిసార్లు మనం లొంగిపోయి మనము సమరస్యం చేస్తాం. No, but the Lord is expecting us to overcome. కానీ ఆ విధంగా దేవుడు వాటిని అధిగమించాలని ఆయన కోరుకుంటున్నాడు. We have to be contented in our, persecutions. మరి ఇటువంటి హింసల్లో కూడా మనం తృప్తిగా సంతోషించేవారుగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. The Lord's strength will be seen if we, accept those persecutions. దేవుని యొక్క బలాన్ని మనం చూడగలుగుతాం ఎప్పుడనంటే అటువంటి హింసల్ని మనం అంగీకరించినప్పుడే. We can go through many difficult situations. మరి ఎన్నో కష్టమైన పరిస్థితుల గుండా కూడా మనం పోవాల్సి ఉంటుంది. The Lord will allow it. ప్రభు వాటిని అనుమతిస్తాడు. Like there may be some shortage of some things which we need. It will be difficult. మరి మనకు కావాల్సిన విషయాల్లో మనకి ఏదైనా కొరత ఉండొచ్చు, అది చాలా కష్టంగా ఉంటుంది మనకి అటువంటి పరిస్థితులు. The Lord will allow it. ప్రభు వాటిని అనుమతిస్తాడు. Can we be well content with those difficulties? మరి అటువంటి కష్ట సమయాల్లో మీరు ప్రభువునందు మీరు తృప్తిగా సంతోషించేవారుగా ఉండగలరా? Or will we start murmuring and grumbling in those difficult situations? లేదంటే అటువంటి కష్ట సమయాల్లో మీరు సనుగుడు గొనుగుళ్ళకి మీరు తావిస్తారా? The Lord Jesus Christ, He wants us to be wholehearted disciples. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే పూర్ణ హృదయంతో మనం ఆయన వెంబడించే శిష్యులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. We have to learn from Him and follow Him. మనం ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి, నేర్చుకున్నట్లుగా ఆయన వెంబడించాలి. So if you look at the lives of the Israelites when they were living in Egypt, మనము గనక ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసిస్తున్నప్పుడు వాళ్ళ జీవితాన్ని గమనించినట్లయితే, before Moses delivered them, మరి మోషే వారిని విడిపించక ముందు they were in slavery. వాళ్ళు దాస్యత్వంలో ఉన్నారు. They were being oppressed in slavery. వాళ్ళు ఎంతో అణిచివేయబడి ఉన్నారు. So we read in Exodus chapter 1 verse 13 like this. మరి నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఈ విధంగా మనం చదువుతాము. The Egyptians compelled the sons of Israel to labor rigorously, and they made their lives bitter with hard labor and mortar and bricks and all kinds of labor in the field, all their labors which they rigorously imposed on them. మరి నిర్గమాకాండము 1వ అధ్యాయం 13వ వచనము. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకునిరి, వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. So when the sons of Jacob went along with Jacob to Egypt, they were having a nice time, comfortable time, because Joseph was there, Pharaoh was, favorite to him. యాకోబు తన కుమారులతో ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినప్పుడు అప్పుడు యోసేపును ఎరిగిన రాజు
వారి యోసేపు నివసించినంత వరకు వాళ్ళు ఎంతో సంతోషంగా అక్కడ కాలం గడిపారు. But after some years, that king died, and that generation passed away, and the Egyptians looked at the Israelites. Oh, there's such a large number. We have to, make them slaves. అయితే కాలం గడిచిన తర్వాత ఆ యోసేపుని ఎరిగిన ఆ రాజు చనిపోయిన తర్వాత అనేక సంవత్సరాల తర్వాత ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు వృద్ధి చెందుటను చూచి ఇదిగో వీరు మనకంటే గొప్ప సమూహం అవుతారని చెప్పి వారు అణచివేయడం మొదలుపెట్టారు. So they made their life bitter. వాళ్ళ జీవితాన్ని ఎంతో కఠినతరంగా చేదైన జీవితాలుగా వారి జీవితాలను మార్చివేశారు. Slaves, they had no timing or anything like that. They had to work very hard. బానిసలు, వారికంటూ ఒక సమయం అంటూ ఏం ఉండేది కాదు. వారు ఎంతో కష్టపడి పనిచేయాల్సి ఉండేది. And after some time, the Pharaoh became more cruel. అయితే కొంత సమయం తర్వాత ఫరో మరింత కఠినంగా వారి పట్ల వ్యవహరించాడు. Exodus 1:22. నిర్గమాకాండము 1:22. Then the Pharaoh commanded all his people, saying, every son who is born you are to cast into the Nile, and every daughter you are to keep alive. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెలను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాను. So they were really suffering. కనుక ఇశ్రాయేలీయులు అక్కడ నిజంగా ఎంతో హింస కష్టపడుతున్నారు. We can see that in Exodus chapter 2 verse 23 to 25. దీన్ని మనం నిర్గమాకాండం 2:22 నుంచి మనం చూస్తూ ఉంటాం. So Exodus 2:23 it says, now it came about in the course of many days that the king of Egypt died, and the sons of Israel sighed because of the bondage, and they cried out, and their cry for help because of their bondage rose up to God. 2:23 అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. So king of Egypt died, but their suffering did not stop. It kept on, like being there. అయితే ఐగుప్తు రాజు చనిపోయినప్పటికీ వాళ్ళ వెట్టి పనులు, వాళ్ళు చాకిరి అవేవి ఆగిపోలేదు, అది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. So they cried out, they sighed, because of bondage, and the Lord heard their cry. అయితే ఆ బానిసత్వాన్ని బట్టి, ఆ కష్టపడే ఆ పనులను బట్టి వాళ్ళు నిట్టూర్పులు విడిచారని చెప్పి దేవునికి మొరపెట్టారని చెప్పి మనం చదువుతాం. So verse 24, so God heard their groaning, and God remembered his covenant with Abraham, Isaac and Jacob. God saw the sons of Israel, and God took notice of them. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. So God remembered a covenant he had made with Abraham. కనుక దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. So what is that covenant? ఆ నిబంధన ఏమిటి? Genesis chapter 15 verse 1. ఆదికాండము 15:1. Genesis 15:1. After these things the word of the Lord came to Abraham in a vision, saying, do not fear, Abraham, I am a shield to you, your reward shall be very great. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. So after these things is written here, after these things. So after what things? ఇవి జరిగిన తరువాత అని ఇక్కడ మనం చదివాం కదా, ఏం జరిగిన తరువాత? So that was just when the king of Sodom was taken captive, Lot was taken captive. Abraham went and got them back, but Melchizedek said, it is God of heaven who has given you this victory, and God of heaven who possesses all the earth. So he is blessed and prepared Abraham like that. అయితే ఇవి జరిగిన తర్వాత అంటే ఏం జరిగింది ముందునంటే, సొదోము రాజుని, లోతుని మరి ఆ రాజులు పట్టుకొని బానిసలుగా తీసుకొని పోతున్నప్పుడు మరి అబ్రహాము వెళ్ళి యుద్ధం చేసి జయించి తిరిగి వస్తాడు. అప్పుడు మెల్కీసెదెకు చెప్తాడు, ఇది నీ ద్వారా కాదు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు ద్వారా ఇది జరిగింది, నువ్వు దేవునికే నువ్వు ఘనతని మహిమను ఇవ్వాలి, నీ ద్వారా కాదని మరి మెల్కీసెదెకు అబ్రహాంతో చెప్పడం మనం చూస్తాం. So now God is telling Abraham, do not fear, Abraham, I am a shield to you, your reward shall be very great. ఇప్పుడు మరి దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటనంటే, అబ్రహామా నువ్వు భయపడొద్దు, నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానం అత్యధికం అవుతుందని చెప్పి దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తున్నాడు. Abraham is not happy.
అబ్రాము సంతోషం పొందలేదు. O Lord God, verse 2, what will you give me since I am childless and the heir of my house is Eliezer? And Abraham said, since you have given no offspring to me, one born in my house is my heir. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనే పోవుచున్నానే, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్తయగును గదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా. So see the conversation, Abraham, God has delivered Abraham from those kings, and now he's telling him, I'll bless you, and he says, no, I don't have any children, what will you give me? ఈ సంభాషణని మీరు గమనించండి. దేవుడైతే అబ్రాముని ఈ రాజుల దగ్గర నుంచి కాపాడాడు, అయితే నేను నీతో కూడా ఉంటానని వాగ్దానం ఇస్తున్నాడు. కానీ అబ్రామ్ సంతోషంగా లేడు. ఎందుకంటే నువ్వేమిచ్చినా నాకేంటి లాభం, నాకు కొడుకు లేడు కదా, నా కుమారుడు లేడు, వారసుడు లేడు కదా అని ఈ ఫిర్యాదులన్నీ చెప్తా ఉన్నాడు. Verse 4, then behold, the word of the Lord came to him saying, this man, this Eliezer of Damascus, will not be your heir, but one who will come forth from your own body, he shall be your heir. ఇక్కడ 4వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఈ విధంగా చెప్తున్నాడు, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీ వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోవుచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. And then after telling this, God takes Abraham outside and says, now look towards the heaven and count the stars if you are able to count them. And he said to him, so shall your descendants be. Then he believed in the Lord, and it was reckoned to him as righteousness. ఈ మాటలు చెప్పిన తరువాత దేవుడు అబ్రాహాంని వెలుపలికి తీసుకొని వచ్చి, మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రమును లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పెను. So here we can see how God promised Abraham, and Abraham believed, and it was counted as righteousness for him. మీరు ఇక్కడ చూడొచ్చు, దేవుడు ఏ విధంగా అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని ఏ విధంగా అబ్రాహాం నమ్మాడు, అది అబ్రాహాంకి ఏ విధంగా నీతిగా ఎంచబడిందని మనం చూడగలుగుతాం. And now God is giving further assurance to Abraham. అయితే ఇంకా కూడా ప్రోత్సాహకరమైన ఆయన మాటలు అబ్రాహాంకి ఇస్తున్నాడు దేవుడు. And God said to Abraham, I am the Lord who brought you out of the Ur of Chaldeans to give you this land to possess it. ఇదిగో మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు. So God is telling, not only I'll give you descendants, but I'll give you this land where you are there now. ఇప్పుడు నీకు వారసులని మాత్రమే కాదు, కానీ నువ్వు ఇప్పుడు జీవిస్తున్న ఈ పట్టణమును కూడా నేను నీకు ఇస్తాను, ఈ భూమిని కూడా నీకు ఇస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. So Abraham is asking, ఇప్పుడు అబ్రాహాం అడుగుతున్నాడు, verse 8, O Lord God, how may I know that I will possess it? ప్రభు అయిన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియననగా. So you can see, how this covenant is, like the children of, God remembered the covenant. You see how the covenant is, being brought up into the place. అయితే ఈ నిబంధనని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయితే ఈ నిబంధన ఏ విధంగా ఏర్పడిందో మీరు గమనించండి. Verse 9, so he said to him, bring me a 3-year-old heifer and a 3-year-old female goat and a 3-year-old ram and a turtle dove and a pigeon. 9వ వచనంలో ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. So God is telling Abraham, you bring me this 3-year-old heifer, 3-year-old female goat, 3-year-old ram, a turtle dove and a pigeon. ఇక్కడ దేవుడు అబ్రాహాం చెప్తున్నాడు, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకొని రా. Then he brought all these to him, to God, and cut them in two and laid each half opposite the other, but he did not cut the birds. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను, పక్షులను అతడు ఖండింపలేదు. The birds of prey came down upon the carcasses and Abraham drove them away. గద్దెలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. Now when the sun was going down, a deep sleep fell upon Abraham, and behold, terror and great darkness fell upon him. ప్రొద్దు గ్రుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను,
భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. So you can picture in your mind this conversation and this, whatever he is doing, you can picture in your mind. మీ మనసులో మీరు ఇదంతా ఈ సంభాషణ ఈ జరిగిన వాటిని అన్నిటినీ మీరు ఊహించుకోవచ్చు. And verse 13, God said to Abram, know for certain that your descendants will be strangers in a land that is not theirs, where they will be enslaved and oppressed for 400 years. 13వ వచనంలో ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. So God didn't tell him they'll be in Egypt. He didn't tell them, but he said 400 years they'll be in a land which doesn't belong to them. దేవుడు ఏదో నీ వారసులు ఈ ఐగుప్తులో ఉంటారని చెప్పలేదు, కానీ వారు దాసులుగా 400 ఏండ్లు ఐగుప్తీయుల ద్వారా శ్రమలు పొందుతారని చెప్తున్నాడు. Verse 14, but I will also judge the nation whom they will serve, and afterward they'll come out with many possessions. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. So this is how he told that they'll come out from Egypt, they'll have lot of possessions. మరి ఇదే ప్రభు చెప్పాడు, వారు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పుడు వారు ఎంతో ఆశతో బయలుదేరి వస్తారు. As for you, you shall go to your fathers in peace, you will be buried at a good old age. నీ వరకైతే నువ్వు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు. Then in the 4th generation they will return here, for the iniquity of the Amorite is not yet complete. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పెను. So 4 generations should pass in Egypt, and then they'll come out. 4 తరాలు ఐగుప్తులో వెళ్ళిపోయిన తర్వాత, మరుగైపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వస్తారని ప్రభు చెప్తున్నాడు. It came about when the sun had set that it was very dark, and behold, there appeared a smoking oven and a flaming torch which passed between these pieces. మరియు ప్రొద్దు గురించి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. Picture in your mind, he is about to sleep, in this smoking torch and the flaming torch, that passes through like that. మీరు ఊహించుకొని చూడండి, తను నిద్రపోబోతున్నాడు. అటువంటి సమయంలో ఈ రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోతుంది. On that day, verse 18, the Lord made a covenant with Abraham, saying, to your descendants I will give this land, from the river of Egypt as far as the great river, the river Euphrates, the Kenizzite, the Kenite, the Kenizzite, the Cadmonite, the Hittite, the Perizzite, Rephaim, the Amorite, Canaanite, Girgashite and Jebusite. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కేనీయులను, కనిజ్జీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాముతో నిబంధన చేసెను. So this what the Lord had told Abraham was told to Isaac, to Jacob, and when Jacob went to Egypt, Joseph, all his descendants, 4th generation, everyone knew this is what is happening. Now we are here in Egypt, 4 generations. అయితే దేవుడు అబ్రాముతో చెప్పిన ఈ నిబంధన, ఈ మాటలు అబ్రాము నుంచి ఇస్సాకుకి, ఇస్సాకు నుంచి యాకోబుకి, యాకోబు నుంచి యోసేపు, ఇలాగా ఇశ్రాయేలీలు ఈ 4 తరముల వరకు వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే మనము 4 తరములు మనం బానిసలుగా ఉంటాం, తర్వాత మనం విడిపించబడతాము అన్న సత్యం. So when the Pharaoh was ill-treating them like that, they knew that this covenant, this promise is getting fulfilled. ఫరో వీరిని ఈ విధంగా శ్రమపరుస్తున్నప్పుడు వాళ్ళకు తెలుసు ఈ నిబంధన, ఈ వాగ్దానం అనేది నెరవేరబోతుంది అని వాళ్ళు గ్రహించారు. Because Joseph also told them in Genesis 50 verse 24. ఎందుకంటే దీని గురించే యోసేపు కూడా ఆదికాండం 50 అధ్యాయంలో ఇశ్రాయేలుకు చెప్పాడు. Genesis 50 verse 24 to 26, it says, Joseph said to his brothers, I am about to die, but God will surely take care of you and bring you up from this land to the land which he promised on oath to Abraham, to Isaac and to Jacob. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోచున్నాను,
దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును తీసుకొని పోవునని చెప్పెను. So then Joseph made the sons of Israel swear, God will surely take you out of care of you, and you shall carry my bones up from here. So Joseph died at the age of 110 years. He was embalmed and placed in a coffin in Egypt. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. So with all these promises, the Lord is now using Moses, and showing so many signs in Egypt, and he's bringing them out. మరి ఈ వాగ్దానములన్నిటితోనూ ఇప్పుడు మోషే ద్వారా దేవుడు అనేక సూచనలను చూపించి తన జనులను ఐగుప్తులో నుంచి బయటకు తీసుకొని వస్తున్నాడు. Yeah, they painted the doorpost with the Passover lamb's blood. The angel, the destroyer, did not destroy any of these Israelites, but only the Egyptians, and they came out with so much of signs. అయితే ఈ ద్వారబంధముల మీద ఆ పస్కా బలి అర్పించిన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని వారు పోయడం మనం చూసాం. అదేవిధంగా దేవుడు తన బలముతో ఏ విధంగా వీరిని బయటకు తీసుకొచ్చి విడిపించాడో మనం చూస్తాం తర్వాత. So much of signs and wonders, and after they came out, they kept on grumbling and complaining. మరి అనేక అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుడు చేసినప్పటికీ వారి జీవితాల్లో ఆ తరువాత వారు అరణ్యంలో ఎన్నో సనుగులు, గొణుగులు, ఫిర్యాదులు చేస్తూ వచ్చారు. They became violent. వాళ్ళు ఎంతో తిరుగుబాటు చేసేవారుగా. They threatened to kill Moses. వాళ్ళు మోషేనే మేము చంపేస్తామని వాళ్ళు బెదిరించారు. They forgot all the bitterness of the slavery. వాళ్ళు అనుభవించిన ఆ శ్రమను గురించి, ఆ వేదన గురించి, ఆ కఠినత్వాన్ని గురించి మర్చిపోయారు. When they had to travel in the wilderness, they complained. వాళ్ళు అరణ్యంలో వెళ్ళవలసి వచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఎన్నో ఫిర్యాదులు చేశారు. Because the pillar of cloud will rest in one place, they'll put up the camp tent, the next morning it will rise up, so everything they have to pack up and they complain. అయితే అగ్నిస్తంభం, మేఘస్తంభం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకొని ఉండాలి. అది ఎప్పుడైతే బయలుదేరుతుందో వెంటనే గుడారాలు తీసుకొని మరలా వాటి వెనకట్ల వీళ్ళు బయలుదేరాలి. కాబట్టి ఎన్నో ఫిర్యాదులు చేశారు. Numbers 11:1. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. Numbers 11:1. Now the people became like those who complain of adversities in the hearing of the Lord, and when the Lord heard it, his anger was kindled, and the fire of the Lord burned among them and consumed some of the outskirts of the camp. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో నొక్క కొనను దహింపసాగెను. So they complained, and the Lord destroyed some of them. అయితే వారు సనుగుచుండగా దేవుడు వారిలో కొంతమందిని నశింపజేశాడు. But when they cried out, Moses prayed to the Lord, and the fire died out. So the name of that place was Taberah, because the fire of the Lord burned among them. జనులు మోషేకు మొర్రపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. They complained about the food. వాళ్ళు ఆహారాన్ని గురించి వాళ్ళు ఫిర్యాదులు చేశారు. Because they forgot about all the slavery, but what did they remember? వాళ్ళ బానిసత్వాన్ని గురించి వారు మర్చిపోయారు. కానీ వారు దేని గురించి వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు, దేని జ్ఞాపకం చేసుకున్నారు వాళ్ళు? Verse 4. 4వ వచనం. The rabble who were among them had greedy desires, and also the sons of Israel wept again and said, who will give us meat? వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలీయులను మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు? We remember the fish which we used to eat free in Egypt, the cucumbers, melons, leeks, onions and the garlic, but now our appetite is gone. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్ల గడ్డలను జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. There is nothing at all to look except this manna. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. So you see,
like, how much of suffering they went through, but they forgot that and they kept complaining. మీరు గమనించినట్లయితే వారు ఎంతో శ్రమ గుండా వెళ్ళారు, కానీ ఆ శ్రమనంతటిని వాళ్ళు మర్చిపోయారు. వాళ్ళు ఏం గుర్తుపెట్టుకున్నారంటే ఇదిగో వారు భుజించిన ఈ ఆహార వస్తువుల గురించి వాళ్ళు So they complain if they have to travel, they complain for food which they are eating. మేము ప్రయాణం చేయాలని వారు ఫిర్యాదులు చేశారు, వారు తినే ఆహారాన్ని బట్టి వారు ఫిర్యాదులు చేశారు. And when the Lord told, now you go into the land of Canaan, he said, no, giants are there, we won't go. ఇప్పుడు దేవుడు మీరు కనాన్లోనికి ప్రవేశించమన్నప్పుడు లేదు లేదు అక్కడ రాక్షసులు ఉన్నారు, దానిలోకి మేము ప్రవేశింపలేమని చెప్పి మరలా అక్కడ వాళ్ళు ఫిర్యాదులు సనుగుళ్ళు. Numbers 14:1-4. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 1-4. Numbers 14:1-2. Then all the congregation lifted up their voices and cried, and the people wept that night. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. All the sons of Israel grumbled against Moses and Aaron, and the whole congregation said to them, would that we had died in the land of Egypt, or that we had died in this wilderness. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైని సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడునట్లు యెహోవా మమ్ము ఈ దేశములోనికి ఏల తీసుకువచ్చెను. So they were so bitter that they said, I wish we had died in Egypt or in the wilderness. వాళ్ళు ఎంతో చేదైన స్థితిలోనికి వెళ్ళిపోయారు. మేము ఐగుప్తులో ఎందుకు చావలేదు, మేము ఈ అరణ్యంలో ఎందుకు చావలేదు అని మాట్లాడుతున్నారు. Why is the Lord bringing us into this land to fall by the sword? Our wives and our little ones will become plunder. Would it not be better for us to return to Egypt? మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఏల తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కాదా అని వారితో అనిరి. So they said to one another, let us appoint a leader and return to Egypt. వారు మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా. So the Lord made them wander 38 years, and all the children whom they said they'll go plunder, they entered into the land of Canaan. అయితే దేవుడు ఈ విధంగా వారు అరణ్యంలోనే 38 సంవత్సరాలు తిరుగులాడేవారుగా చేశారు. అయితే ఎవరైతే all the children whom they said they will die in the wilderness, or they'll be captured, put by the sword, they'll die by the sword of the giant, they all entered into the land of Canaan. ఎవరైతే ఈ యొక్క కత్తి ద్వారా సంహరించబడతారని చెప్పి దేవుడు చెప్పాడో వాళ్ళు కనాన్లోనికి ప్రవేశించారు. But even those people who went into the land of Canaan, they were having ups and downs. కానాన్లోనికి ప్రవేశించిన వారి జీవితంలో కూడా ఒడిదుడుకులు ఎత్తుపల్లాలు అనేవి ఉన్నాయి. They would not obey God, they would worship idols. వాళ్ళు దేవుని లోబడరు, వాళ్ళు విగ్రహాలని వాళ్ళు ఆరాధించారు. And the Lord sent some enemies and conquered them. దేవుడు కొంతమంది శత్రువులను పంపించి వాళ్ళని అధిగమించేలా, వాళ్ళని జయించేలా చేశాడు. When they cried out, the Lord would deliver them. వాళ్ళు మరి మూలిగి ఎలుగెత్తి ఏడ్చినప్పుడు దేవుడు వారిని రక్షించాడు. But they didn't keep the commandments of the Lord. అయితే వారు దేవుని యొక్క కట్టడలను వారు గైకొనలేదు, వారు అనుసరించలేదు. So they were exiled to Babylon. వాళ్ళు బబులోనికి వారు ఖైదుగా వారు కొనుక్కోబడ్డారు. After 70 years they returned. 70 సంవత్సరాల తర్వాత మరలా వారు తిరిగి వచ్చారు. And there were some people outside in Babylon itself. They didn't come back to Jerusalem. అయితే కొంతమంది అయితే బబులోన్లోనే ఉండిపోయారు, వారు తిరిగి రాలేదు. But when the Lord destroyed Babylon, I think some of them would have died there, or some of them would have come back to Jerusalem. అయితే దేవుడు బబులోన్ని నాశనం చేసినప్పుడు కొంతమంది అక్కడ చనిపోయి ఉంటారు, కొంతమంది ఇశ్రాయేలుకి వచ్చి ఉంటారు. So then 500 years later, Lord Jesus Christ came. అయితే ఆ తరువాత 500 సంవత్సరాల తరువాత యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. And he has now formed us into a church. అయితే అప్పుడు ఆయన ఒక సంఘంగా మనల్ని ఏర్పాటు చేశాడు, సమకూర్చాడు. Yeah, so the church is now like the Lord's possession. ఇప్పుడు సంఘం అనేది దేవుని యొక్క ఆస్తి అయి ఉంది. So now we are waiting for the great tribulation and return of the Lord Jesus Christ. ఇప్పుడు మనం దేని కొరకు వేచి చూస్తున్నామని అంటే ఆ మహా ఉపద్రవము దాని కొరకు మరలా యేసుక్రీస్తు తిరిగి వచ్చే ఆ యొక్క తరుణాన్ని కొరకు మనం వేచి చూస్తున్నాం. The Jews have come back to Jerusalem. యూదులు ఇప్పుడు యెరూషలేముకు వచ్చేసారు. They are waiting for Messiah to come and deliver them from all the
bondage therein. ఆ యూదులు ఇంకా మెస్సయ కొరకు వారు కనిపెట్టుకుంటూ ఇంకా ఆ మెస్సయ వచ్చి మమ్మల్ని అన్నిటి నుంచి మమ్మల్ని కాపాడతాడని వాళ్ళు అనుకుంటున్నారు. So what is the message for the church? కనుక ఇప్పుడు సంఘానికి దేవుడిచ్చే సందేశం ఏమిటి? That 1 Corinthians chapter 10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. I do not want you to be unaware, brethren, that our fathers were all under the cloud and all passed through the sea. 1వ వచనం, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. All were baptized into Moses in the cloud and in the sea, and all ate the same spiritual food, and all drank the same spiritual drink. అందరూను మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. For they were drinking from a spiritual rock which follows them, and that rock was Christ. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. Nevertheless, with most of them God was not pleased, for they were laid low in the wilderness. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. Now these things happened as examples for us, so that we would not crave evil things as they also craved. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. Do not be idolaters as some of them were. As it is written, the people sat down to eat and drink and stood up to play. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. Paul is writing to the church in Corinth, పౌలు కొరింథీలో ఉన్న సంఘానికి ఈ సంగతులు రాస్తున్నాడు. and he's telling this to all of us. ఈ సంగతులు మనందరికీ కూడా ఆయన తెలియజేస్తున్నాడు. Are you really born again, baptized in the water and in the Holy Spirit? మీరు నిజంగా తిరిగి జన్మించారా? పరిశుద్ధాత్మలోను నీటిలోను పరిశుద్ధాత్మను బాప్తిస్మం పొందారా? Be careful that you don't worship idols. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు విగ్రహారాధన చేయకుండానట్లు మీరు జాగ్రత్తగా ఉండండి. Don't give your heart any place for anything of this world. మరి ఈ లోకంలో ఉన్న వాటికి దేనికి కూడా నీ హృదయంలో చోటు ఇవ్వకండి. And we should be very pure, in sexual matters we should be very pure. మరి లైంగిక సంబంధమైన విషయాల్లో మనం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. Verse 8. 8వ వచనం, Nor let us act immorally as some of them did, and 23,000 fell in one day. మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. Nor let us try the Lord as some of them did, and were destroyed by the serpents. మనము ప్రభువుని శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. Verse 10. Nor grumble as some of them did, and were destroyed by the destroyer. మీరు సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. Now these things happened to them as an example. They were written for our instruction, upon whom the ends of the ages have come. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. Therefore let him who thinks he stands take heed that he does not fall. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. No temptation has overtaken you, but such is common to man, and God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but with the temptation will provide the way of escape, so that you will be able to endure it. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. So అంతేకాదు, therefore my beloved, flee from idolatry. కాబట్టి నా ప్రియులారా, అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గము కలుగజేయును. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరముగా పారిపోండి. Don't allow anything of this world, world or the comforts of the world, conveniences of the world, that should not become an idol to us. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా, ఈ లోకంలో ఉండే సుఖాలు సౌకర్యాలు ఏవి కూడా మన జీవితంలో విగ్రహాలుగా ఉండకూడదు.
So the Lord was, trying to tell the Israelites, I gave this covenant for Abraham and I did all this for you, but you did not, keep my word. దేవుడు ఇశ్రాయేలీయులకి ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాడు. ఇదిగో నేను అబ్రాహాముకు నిబంధన ఇచ్చాను, నేను ఇశ్రాయేలీయులకి ఈ కార్యాలన్నీ చేశాను, కానీ మీరు నా మాటలు గైకొనలేదు. So what is the test? కనుక పరీక్ష ఏమిటి ఇక్కడ? 2 Corinthians 12:10. 2 కొరింథీ 12:10. That's the word I started with. Therefore I am well content with weaknesses, with insults, with distresses, with persecutions, with difficulties for Christ's sake. For when I am weak, then I am strong. నేను ఈ మాటతోనే ఈ సందేశాన్ని నేను ప్రారంభించాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. The Lord will allow thorn in the flesh like how he allowed a thorn in the flesh of Paul, Apostle Paul. ఏ విధంగా అయితే పౌలు శరీరంలో ఒక ముళ్ళును ప్రభు ఉంచాడో మన జీవితంలో కూడా ఒక ముళ్ళును దేవుడు అనుమతిస్తాడు. 2 Corinthians 12:7. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7. Because of the surpassing greatness of the revelations, for this reason, to keep me from exalting myself, there was given me a thorn in the flesh, a messenger of Satan to torment me, to keep me from exalting myself. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. So we can all become easily proud. కనుక చాలా సులభంగా మనందరం కూడా గర్వించే స్థితిలోనికి వెళ్ళిపోతాం. So that we don't become proud, the Lord allows thorn. మనం గర్వించకుండా నిమిత్తము దేవుడు మన జీవితంలో ఒక ముళ్ళును పెడతాడు. It's a messenger from Satan. అది సాతాను దగ్గర నుంచి వచ్చే ఒక దూత. So that we will be humble. తద్వారా మనము దీనులుగా మనం తగ్గించబడతాం. Thorn is there, always there, so I won't become proud. ముళ్ళు అనేది నా శరీరంలో ఎప్పుడు ఉన్నట్లయితే నేను తేలిగ్గా నేను గర్వించను. Verse 8, concerning this I implored the Lord 3 times that it might leave me. అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. So Paul prayed, please Lord remove this thorn. పౌలు ప్రార్థన చేశాడు, ప్రభువా దయచేసి ఈ ముళ్ళు నా శరీరంలో నుంచి తీసివేయమని ప్రార్థన చేశాడు. 3 times he prayed. ముమ్మారు ప్రభువును వేడుకొన్నాడు. Lord said, no. అప్పుడు ప్రభు లేదు, if I take it away, you will become proud. నేను దాన్ని తీసివేస్తే నువ్వు గర్విష్ఠి అవుతావు. I have to then resist you, oppose you. అప్పుడు నేను నిన్ను ఎదిరించాలి, నీకు వ్యతిరేకంగా నేను రావాల్సి ఉంటుంది. But the Lord said in verse 9, he said to me, my grace is sufficient for you, for my power is perfected in your weakness. అందుకు ప్రభు ఏం చెప్తున్నారంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. So when Paul heard the Lord telling, I'll give you grace which will be sufficient for you, that will be complete, make you complete. అప్పుడు పౌలుకి దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను నీకు కృపనిస్తాను, అది నిన్ను సంపూర్ణంగా చేస్తుంది. For my power is perfected in your weakness. ఎందుకనంటే For power is perfected in weakness, my power, God's power is perfected in our weakness. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. Most gladly therefore I will rather boast about my weaknesses, so that the power of Christ may dwell in me. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. So Paul had learned this lesson, like whatever we read, weakness, insult, distress, persecution, difficulties for Christ's sake, all these things are going to make me extremely strong in the Lord. పౌలు ఈ పాఠాన్ని నేర్చుకున్నాడు. ఏంటనంటే, క్రీస్తు నిమిత్తము తనకు కలిగిన బలహీనతలు, నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు ఇవన్నీ ఏం చేస్తానంటే క్రీస్తులో నన్ను బలమైన వాడిగా చేస్తాయి. So my weaknesses, I'll boast in that. నేను నా బలహీనతలందు నేను అతిశయపడతాను.
all my insults, distresses, persecution, difficulties, I'll boast. నాకు కలిగే బలహీనతలు, నిందల్లో, ఇబ్బందుల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో నేను వాటి యందు నేను అతిశయపడతాను. I'll be contented in that, వాటి యందు నేను సంతోషంగా తృప్తిగా ఉంటాను. so that the life, the power of Jesus Christ will be seen in me. తద్వారా దేవుని యొక్క శక్తి నా జీవితంలో పరిపూర్ణం అవుతుంది, నేను దాన్ని చూడగలుగుతాను. Whenever I've taken a stand for the Lord, some people have mocked me. నేను ఎప్పుడైతే దేవుని నిమిత్తము ఒక నిర్ణయం తీసుకున్నానో అనేక మంది నన్ను విక్రించేవారు. I'm talking about 40 years. నేను 40 సంవత్సరాలు నా జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. Those days, they were telling I am a fool. ఆ రోజుల్లో వాళ్ళందరూ ఏమనుకున్నారంటే నేను బుద్ధిహీనుని అనుకున్నారు. After 40 years, they're saying you are a wise man. 40 సంవత్సరాల తర్వాత నువ్వు జ్ఞానివని వాళ్ళు అనడం మొదలుపెట్టారు. They won't tell, so that everybody will hear. అందరూ వినేలాగా వాళ్ళు చెప్పరు. They'll, tell me secretly, when you took that stand, we thought that you were a fool. రహస్యంగా వాళ్ళు చెప్తారు ఏంటంటే నువ్వు ఆ తీర్మానం తీసుకున్నప్పుడు నిజంగా నువ్వు బుద్ధిహీనుడు అని మేము అనుకున్నాం. But now, we can see how the Lord has, shown His power in your weakness. అయితే ఇప్పుడు దేవుడు మాకు చూపించాడు ఏ విధంగా నీ బలహీనతల్లో దేవుడు బలవంతుడో మేము చూడగలుగుతున్నాం. Not everyone has told like that. అందరూ ఈ విధంగా చెప్పలేదు, కానీ But definitely when we stand before the Lord on the judgment day, everyone will say, you have done the right thing. ఖచ్చితంగా తీర్పు దినాన్న ప్రభువు ముందు మనం నిలబడినప్పుడు అందరూ చెప్పగలుగుతారు నీవు సరైన దాన్ని చేసావని అందరూ చెప్పగలుగుతారు. Because the Bible is true. ఎందుకనంటే బైబిల్ అనేది సత్యమైనది. There are so many people trying to prove that this is, rubbish. They say this is useless, this is all wrong, everything like that. ఈ లోకంలో ఎంతో మంది ఈ బైబిల్ అసత్యమని, ఇది ఎందుకు పనికిరాదు, ఇది చెత్త అని దీన్ని నిరూపించడానికి వాళ్ళు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు. But I know that this is true. కానీ నాకు తెలుసు ఇది సత్యము. May every one of us experience that salvation, that power of God. కనుక మనలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క రక్షణను, అందులోని శక్తిని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. Amen. ఆమేన్.